గ్రీన్ కార్డు ప్రక్రియలో అమెరికా మరోసారి మార్పులు తీసుకురానుంది. ఉద్యోగాధారిత గ్రీన్ కార్డులపై ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. దీనివల్ల నైపుణ్యంతో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డ్ అనేది శాశ్వత నివాస హక్కును ఇస్తుంది. EB-1, EB-2, EB-3 వంటి ఉద్యోగ ఆధారిత వీసాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డు పొందుతున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం దీనిపై కఠిన నియమాలు అమలు చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా బోనాఫైడ్ జాబ్ ఆఫర్ ఉన్నదా లేదా, ఆ ఉద్యోగం నిజంగా అవసరమా, వేతనాలు సరిపోతున్నాయా అన్న విషయాల్లో అదనపు రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఉద్యోగులు ఎక్కువ డాక్యుమెంటేషన్ చూపించాల్సి ఉంటుంది. USCIS తనిఖీలు, ఆడిట్లు పెరగడంతో కంపెనీలకు వ్యయభారం కూడా పెరగనుంది. గ్రీన్ కార్డు ప్రక్రియ కష్టతరం అవుతుందే కానీ దీనివల్ల అమెరికాలో ఉన్న ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా హై స్కిల్ జాబ్స్ లో ఖాళీలు నింపడం మరింత కష్టమవుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. EB-1 కేటగిరీలో గ్రీన్ కార్డులు పొందడం కఠినతరం అవుతుంది. EB-2 ఉన్నవారిలోనూ ఎక్కువ రుజువులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లో ఉన్నారు. కొత్త నిబంధనల వల్ల ఈ వేచి చూసే సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు ఈ కొత్త నిబంధనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలు అమల్లోకి వస్తే కంపెనీలు, ఉద్యోగులు అందరికీ సవాళ్లు తప్పవు.